1960లో భారతదేశంలో ఒక యువ వ్యాపారవేత్త తన తోటి వ్యాపారస్తులందరూ లోకల్ టీ షాప్స్‌లో టీ తాగుతుంటే, తను మాత్రం పెద్ద పెద్ద హోటల్స్‌కి వెళ్లి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మరీ టీ తాగేవాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని ఈ యువ వ్యాపారవేత్తని అడిగినప్పుడు అతను చెప్పింది, అతను కాస్ట్‌లీ హోటల్స్‌లో టీ తాగేది డబ్బులెక్కువై కాదు, షో చేయడానికి కాదు, టీ కోసం అసలే కాదు. కాస్ట్‌లీ హోటల్స్‌కి వెళ్ళేది ఐడియాస్ కోసం. లోకల్ టీ షాప్స్‌లో మనుషుల గురించి మాట్లాడుకుంటారు. కానీ కాస్ట్‌లీ హోటల్స్‌కి డబ్బున్న వాళ్ళొచ్చి బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకునేవారు. అలా తెలిసిన ఐడియాస్‌తోనే ఈ యువ వ్యాపారవేత్త భారతదేశంలో ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించాడు. ఆ యువ వ్యాపారవేత్త పేరే ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ ప్రయాణం పెట్రోల్ బంక్‌లో ఎంప్లాయీ నుండి ఇక్కడి దాకా వచ్చింది. అసలొక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడు? రిలయన్స్ ఎలా పుట్టింది? ఎలా ఎదిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ధీరుభాయ్ అంబానీ 1932లో గుజరాత్‌లోని చోర్వాడ్ గ్రామంలో పుట్టారు. ధీరుభాయ్ వాళ్ళ ఫాదర్ ఒక స్కూల్ టీచర్. వీళ్ళది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ ధీరుభాయ్ వాళ్ళ ఫాదర్ సంపాదించిన మనీ ఇంట్లో కొన్నిసార్లు సరిపోయేది కాదు. దీంతో చిన్నప్పటి నుండే ధీరుభాయ్‌కి మనీ వాల్యూ తెలుసు. ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్న ధీరుభాయ్‌కి పెద్ద పెద్ద కలలే ఉండేవి. వాళ్ళ విలేజ్‌లో ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు ధీరుభాయ్ టెంపుల్స్ దగ్గర ఫ్రూట్స్, పీనట్స్ సెల్ చేసేవాడు. ఈ పని డబ్బు కోసం చేసేవాడు కాదు. తనకు వ్యాపారం మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోనే చేసేవాడు. అప్పట్లోనే ప్రజలకేం కావాలి, దాన్ని ఎలా అమ్మాలి అనే విషయం కనిపెట్టాడు ధీరుభాయ్. చిన్నప్పటి నుండి బాగా చదువుకోవాలని ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి వల్ల స్కూల్‌తోనే ఎడ్యుకేషన్ ఆపేశాడు. దీంతో కలల సాకారం కోసం 16 ఏళ్ల వయసులో యెమెన్ వెళ్ళాడు. అప్పట్లో బ్రిటిష్ కంట్రోల్‌లో ఉన్న యెమెన్‌లోని ఎడెన్ సిటీలో ఒక పెట్రోల్ బంక్‌లో జాయిన్ అయ్యాడు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ మెల్లగా అన్నీ గమనిస్తూ ఉండేవాడు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ పెట్రోలియం బిజినెస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. పెట్రోల్ బంక్ ఒక యూనివర్సిటీ లాగా ధీరుభాయ్‌కి హెల్ప్ అయింది. ఆయిల్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయి, ప్రైసెస్ ఎలా మారుతూ ఉంటాయి, వరల్డ్ ట్రేడ్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా మరొక విషయం కూడా అర్థం చేసుకున్నాడు. అదే వ్యాపారం అంటే అదృష్టం కాదు, అందరికంటే ముందు ఉన్న అవకాశాన్ని గుర్తించడమే. ఆ రోజుల్లో యెమెన్‌లోని ఏడెన్ సిటీ ఒక ఫేమస్ పోర్ట్ సిటీ. ఎన్నో ఇంటర్నేషనల్ షిప్స్‌తో ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి కంటైనర్స్ వచ్చేవి. ఈ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ షిప్స్ ధీరుభాయ్‌కి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. కొన్ని రోజులు పెట్రోల్ బంక్‌లో పనిచేసిన తర్వాత ధీరుభాయ్‌కి ఆ టైంలో యెమెన్‌లోని అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ అయిన బెస్సే అండ్ కోలో క్లర్క్‌గా జాబ్ వచ్చింది. ఇదొక బ్రిటిష్ కంపెనీ. ఈ కంపెనీ పెట్రోలియం అలాగే కన్జ్యూమర్ గూడ్స్‌ని ట్రేడ్ చేసేది. మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా జస్ట్ ట్రేడ్ చేయడం ద్వారానే కోట్లు సంపాదించేది. ఇది ధీరుభాయ్‌ని మరింత ఆకర్షించింది. ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ధీరుభాయ్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. మొదట అకౌంట్స్ హ్యాండిల్ చేయటం, ట్రాన్సాక్షన్స్ మేనేజ్ చేయటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి, సప్లై చైన్స్ గురించి, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ గురించి, అలాగే నెట్వర్క్స్ బిల్డ్ చేయడం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఈ కంపెనీలో ధీరుభాయ్ సాలరీ నెలకి జస్ట్ వందల్లోనే ఉన్నా, ఈ కంపెనీలో ధీరుభాయ్ నేర్చుకున్నది మాత్రం అంతకంటే చాలా విలువైంది. కంపెనీలో ఎక్స్‌ట్రా టైమ్ కూడా వర్క్ చేసి, ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కంపెనీ ఓనర్స్ ట్రస్ట్ పొందాడు. దీంతో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్, లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ ధీరుభాయ్ చేతుల్లోనే జరిగేవి. జస్ట్ కొన్ని రోజుల్లోనే ధీరుభాయ్ కంపెనీలో చాలా హై పొజిషన్‌కి వెళ్ళిపోయాడు. అంబానీ ప్లేస్‌లో ఇంకెవరున్నా అదే కంపెనీలో మరింత హై పొజిషన్‌కి వెళ్ళి, మంచి పొజిషన్‌లో సెటిల్ అయ్యి రిటైర్ అయ్యేవారు. బట్ ధీరుభాయ్ అలా కాదు. ఇతనికి జాబ్ సెక్యూరిటీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సో, నేర్చుకున్న విషయాలతో తనంతట తానే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఒక ఎంప్లాయీగా తన కలలని ఎప్పటికీ సాధించలేడని తెలుసుకొని జాబ్ వదిలేసి ఇండియా వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ధీరుభాయ్ డ్రీమ్ ఒక ట్రేడింగ్ ఎంపైర్‌ని నిర్మించాలని. దీంతో 1958లో జాబ్‌కి రిజైన్ చేసి 1958లో తన కలలు సాకారం చేయగలిగే నగరమైన ముంబైకి చేరాడు. దీంతో 1958లో ట్రేడర్స్‌తో, మెర్చెంట్స్‌తో, స్టాక్ బ్రోకర్స్‌తో బిజీగా ఉన్న ముంబైలో జేబులో సంపాదించిన కొంత అమౌంట్‌తో అడుగుపెట్టాడు ధీరుభాయ్. ఈ అమౌంట్ చిన్నదైనా, వ్యాపారంలో గాడ్ ఫాదర్ లేకపోయినా, ఫ్యామిలీ బిజినెస్ లేకపోయినా, పెద్దగా పరిచయాలు లేకపోయినా, గుండెల నిండా ధైర్యంతో ముంబై అడుగుపెట్టాడు ధీరుభాయ్. ధీరుభాయ్ ముంబైలో ఒక 350 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న చిన్న ఆఫీస్‌ని రెంట్‌కి తీసుకొని రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. రిలయన్స్ అంటే డిపెండెన్స్ అలాగే ట్రస్ట్. ఈ కొత్త కంపెనీ చేసే బిజినెస్ పాలిస్టర్ యాన్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం, అలాగే స్పైసెస్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడం. పాలిస్టర్ యాన్ అనేది పెట్రోలియం బేస్డ్ పాలిమర్స్ నుండి ప్రొడ్యూస్ అయ్యే ఒక సింథటిక్ ఫైబర్. ఈ సింథటిక్ ఫైబర్‌తో ఫ్యాబ్రిక్స్ తయారు చేసేవారు. ఈ ఫ్యాబ్రిక్‌కి ఉండే ప్రాపర్టీస్ వల్ల ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయింది. దీంతో ఇదే ఫ్యూచర్ ఐటెమ్ అని ధీరుభాయ్ గుర్తించాడు. దీంతో పాలిస్టర్ యాన్‌ని ఫారిన్ కంట్రీస్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసి, ఈ ఫైబర్‌ని టెక్స్‌టైల్ ఫ్యాక్టరీస్‌కి సప్లై చేసేవాడు.
ఇక స్పైసెస్ విషయానికొస్తే కొన్ని శతాబ్దాల నుండి ఇండియన్ స్పైసెస్‌కి విదేశాల్లో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. దీంతో ధీరుభాయ్ అంబానీ ఇండియా యొక్క ట్రెడిషనల్ అడ్వాంటేజ్‌ని, అలాగే మోడర్న్ గ్లోబల్ ట్రెండ్‌ని కంబైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్‌లో ధీరుభాయ్ తనతో పాటు యెమెన్‌లో వర్క్ చేసిన రిలేటివ్ అయిన చంపక్లాల్ దమానీతో కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కంపెనీ ధీరుభాయ్‌దే అయినా ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవారు. ఆ రోజుల్లో బిజినెస్ అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఇండియాకి లైసెన్స్ రాజ్ అనే పేరు కూడా ఉండేది. అంటే వ్యాపారం చేయాలంటే ప్రతి అడుగులో లైసెన్సెస్, పర్మిషన్స్ కావాలి. దీంతో చాలామంది వ్యాపారం వదిలేసేవారు. ఇలా ఎంతోమంది ఈ లైసెన్స్ గురించి కంప్లెయింట్ చేస్తుంటే ధీరుభాయ్ అలా చేయలేదు. అంబానీ తన టాలెంట్ వాడి గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో, మిల్ ఓనర్స్‌తో, పాలిటీషియన్స్‌తో, బ్యాంకర్స్‌తో మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకున్నాడు. ఈ రిలేషన్స్‌తో ఈజీగా లైసెన్సెస్ తెచ్చుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా బిజినెస్ రన్ చేశాడు. ఈ బిజినెస్‌ని గ్రో చేయటానికి రాత్రులు, పగలు కష్టపడి షిప్పింగ్ కాంట్రాక్ట్స్‌ని, క్లయింట్స్‌ని దక్కించుకున్నాడు. ప్రైసెస్ నెగోషియేషన్స్‌కి కూడా పగలు, రాత్రులు కష్టపడి పనిచేసేవాడు. బిజినెస్ చిన్నదే అయినా ఈ బిజినెస్ నుండి ధీరుభాయ్ ఒక మెయిన్ లెసన్ నేర్చుకున్నాడు. అదే ట్రస్ట్. ట్రస్ట్ అనేదే వ్యాపారంలో స్ట్రాంగెస్ట్ కరెన్సీ అని అర్థం చేసుకున్నాడు. దీంతో మొదటిగా క్లయింట్స్ నుండి, కస్టమర్స్ నుండి, మిల్ ఓనర్స్ నుండి, బ్యాంకర్స్ నుండి ఇలా పరిచయమైన అందరి దగ్గర నుండి ట్రస్ట్ సంపాదించాడు. ఎప్పుడు పేమెంట్స్ ఆన్ టైమ్‌కి పే చేసేవాడు. ఆన్ టైమ్‌కి గూడ్స్ సప్లై చేసేవాడు. తక్కువ మార్జిన్స్ వచ్చినా డబ్బు కన్నా ముందు ట్రస్ట్ సంపాదించాడు. దీంతో ముంబై మార్కెట్స్‌లో ధీరుభాయ్ పేరు పాపులర్ అయిపోయింది. ధీరుభాయ్‌కి చెప్తే ఖచ్చితంగా టైంకి చేస్తాడు అనే మాట ముంబై మార్కెట్స్‌లో పాపులర్ అయింది. ఈ టైంలోనే ధీరుభాయ్ తాజ్ హోటల్ లాంటి కాస్ట్‌లీ హోటల్స్‌కి వెళ్లి బిజినెస్ ఐడియాస్, టిప్స్ తెలుసుకునేవాడు. ఈ ప్రయత్నాలన్నిటి వల్ల ధీరుభాయ్ బిజినెస్ జస్ట్ కొన్ని సంవత్సరాల్లోనే బాగా గ్రో అయింది. కొన్ని సంవత్సరాలలోనే బిజినెస్ ప్రాఫిటబుల్ అయింది. బట్ ధీరుభాయ్ దీంతో సంతృప్తి చెందలేదు. బిజినెస్ ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలని అనుకున్నాడు. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి జస్ట్ ట్రేడింగ్ సరిపోదని అర్థం చేసుకొని బిజినెస్ ఎక్స్‌పాన్షన్ మొదలుపెట్టాడు. బట్ బిజినెస్ పార్ట్నర్ చంపక్లాల్ దమానీ ప్రాఫిటబుల్‌గా ఉన్న ఈ బిజినెస్‌ని కదిలించాలని అనుకోలేదు. దీంతో 1966లో 8 ఏళ్ల బిజినెస్ తర్వాత ఈ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఎండ్ అయింది. ఆ టైంలో ధీరుభాయ్‌కి ఒక కొత్త ఆలోచనొచ్చింది. అదే పాలిస్టర్ యార్న్‌ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని. ఆ టైంలో ఈ సింథటిక్ ఫైబర్‌ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేవారు. బట్ ఆ టైంలో ఇండియాలో ఉన్న ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ వల్ల, ఎక్స్‌ట్రా చార్జెస్ వల్ల ఇంపోర్ట్ చేసుకుంటే ఈ ఫైబర్ డబుల్ ఎక్స్‌పెన్సివ్ అయ్యేది. సో, ఫ్యాబ్రిక్ ప్రైస్ తగ్గాలంటే లోకల్‌గా ప్రొడ్యూస్ చేయాలి. బట్ లోకల్‌గా ప్రొడ్యూస్ చేయాలన్నా చాలా లైసెన్సులు కావాలి. చాలా చార్జెస్ పే చేయాలి. చాలా కష్టపడాలి. దీంతో చాలామంది వ్యాపారవేత్తలు ఈ రిస్క్ తీసుకోలేదు. బట్ ధీరుభాయ్ ఈ రిస్క్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 1966లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే పేరును రిలయన్స్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మార్చాడు. అందరూ అందులో ఉన్న రిస్క్‌ని చూస్తే ధీరుభాయ్ అంబానీ మాత్రం అందులోని ఆపర్చునిటీని చూశాడు. దీంతో అంబానీ చాలా కష్టపడి తన పరిచయాలు ఉపయోగించి పాలిస్టర్ యాన్ ఫైబర్‌ని లోకల్‌గా తయారు చేసే లైసెన్స్ దక్కించుకున్నాడు. దీంతో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో అహ్మదాబాద్‌లోని నరోడాలో మొదటి టెక్స్‌టైల్ మిల్ స్టార్ట్ చేశాడు. ధీరుభాయ్ యొక్క ఆలోచన చాలా సింపుల్. అఫోర్డబుల్ ప్రైస్‌కే పాలిస్టర్ యాన్‌తో హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తయారు చేసి సెల్ చేయడానికి. ఈ సేల్స్ కూడా డైరెక్ట్ కస్టమర్స్‌కే సెల్ చేయాలని. అప్పటిదాకా టెక్స్‌టైల్ మిల్స్ హోల్‌సేల్ రిటైలర్స్‌కి ఫ్యాబ్రిక్ సెల్ చేసేవి. బట్ ధీరుభాయ్ మాత్రం డైరెక్ట్ కన్స్యూమర్స్‌నే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ ఫ్యాబ్రిక్ సేల్ కోసం అంబానీ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేశాడు. అదే విమల్. ఆ రోజుల్లో అన్ని హై కాస్ట్ ఫారెన్ ఫ్యాబ్రిక్స్ యొక్క డామినేషన్‌లో ఉన్న ఇండియన్ మార్కెట్స్‌లో విమల్ ఒక ఇండియన్ ఫ్యాబ్రిక్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. పాలిస్టర్, కాటన్ కంటే చీప్, అలాగే మెయింటెనెన్స్ చాలా ఈజీ. దీంతో హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తక్కువ ప్రైస్‌కి రావడంతో ఎక్కువ మంది పబ్లిక్ విమల్‌నే చూజ్ చేసుకున్నారు. విమల్ ఎంతగా సక్సెస్ అయిందంటే ఆ రోజుల్లో ధీరుభాయ్ యొక్క ఓన్లీ విమల్ అనే స్లోగన్ ఇండియాలోని వీధుల్లో మారుమోగిపోయింది. విమల్ మార్కెటింగ్ కూడా బాలీవుడ్ యాక్టర్స్‌తో ఎంతో మందికి కనెక్ట్ అయింది. దీంతో మ్యాగజైన్స్‌లో, బిల్ బోర్డ్స్‌లో ఎక్కడ చూసినా విమలే కనిపించేది. జస్ట్ 10 ఏళ్లలో విమల్ ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. బిజినెస్ ఎక్స్‌పాండ్ అవ్వడంతో ధీరుభాయ్ జపాన్ అలాగే యూరోప్ నుండి అడ్వాన్స్‌డ్ మెషినరీని పర్చేస్ చేసి ఫ్యాక్టరీస్‌ని ఎక్స్‌పాండ్ చేశాడు. బట్ బయటకు విమల్ మాత్రమే కనిపించినా బ్యాక్‌గ్రౌండ్‌లో ధీరుభాయ్ రిలయన్స్‌ని మరో అతిపెద్ద ఆపరేషన్‌కి రెడీ చేస్తూ ఉన్నాడు. కంపెనీని మరింత పెద్ద చేయడానికి ప్రైవేట్ నుండి పబ్లిక్ చేయాలనుకున్నాడు. దీంతో 1977లో రిలయన్స్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి పబ్లిక్ లిమిటెడ్ అయ్యి స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బట్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆ టైంలో స్టాక్ మార్కెట్ గురించి జస్ట్ బిజినెస్‌లో ఉన్న వారికి మాత్రమే ఎక్కువగా తెలుసు. చాలామంది ఇండియన్ పబ్లిక్‌కి స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేదు. సో, పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. దీంతో ధీరుభాయ్ స్టాక్ మార్కెట్ గురించి అవగాహన కల్పిస్తూ భారీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు.
ఈ క్యాంపెయిన్స్‌లో ధీరుభాయ్ బిజినెస్‌లో ఉన్నవారినే కాదు, ఇన్వెస్టర్స్‌నే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయమని ఇన్వైట్ చేశాడు. టీచర్స్, క్లర్క్స్, షాప్ కీపర్స్ అందరికీ రిలయన్స్ సక్సెస్‌లో భాగం అవ్వాలని పిలిపించాడు. అంతేకాదు రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారంతా ఒకరోజు లక్షాధికారులు అవుతారని ప్రామిస్ కూడా చేశాడు. దీంతో ఈ ఎమోషనల్ ఇన్విటేషన్ వల్ల వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్స్‌తో పాటు ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో ప్రామిస్ చేసింది డెలివరీ చేయడానికి సరిపడా పవర్ ధీరుభాయ్‌కి దొరికింది. జస్ట్ ఫైనాన్షియల్ సపోర్టే కాదు, లక్షల మంది నమ్మకం కూడా దొరికింది. దీంతో కొన్ని రోజుల్లోనే రిలయన్స్ మరింత గ్రో అయింది. ఏ రిటర్న్స్ అయితే ధీరుభాయ్ ప్రామిస్ చేశాడో అదే డెలివర్ చేయగలిగాడు. కొన్నేళ్లలోనే భారీ రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి వచ్చాయి. దీంతో రిలయన్స్‌కి ఒక చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కాస్త పెద్ద సపోర్టర్స్ అయ్యారు. దీంతో జస్ట్ కొన్ని ఇయర్స్‌లోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ధీరుభాయ్ అంబానీ ఫేమస్ అయిపోయాడు. స్టార్టింగ్‌లో పదుల సంఖ్యలో ఉన్న షేర్ ప్రైస్ జస్ట్ కొన్నేళ్లలో వందల్లోకి వెళ్ళిపోయింది. ఈ స్టాక్ మార్కెట్ సక్సెస్ వల్ల ధీరుభాయ్‌కి చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రూల్స్‌కి వ్యతిరేకంగా కూడా ధీరుభాయ్ చాలా పనులు చేశాడని చాలా మంది ఆరోపించారు. అయినప్పటికీ రిలయన్స్ గ్రోత్ ఎక్కడా ఆగలేదు. ఈ హ్యూజ్ క్యాపిటల్ వల్ల ధీరుభాయ్ కంపెనీని టెక్స్‌టైల్స్‌కి మించి ఎక్స్‌పాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో 1985లో కంపెనీ పేరును రిలయన్స్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి మార్చారు. దీంతో రిలయన్స్ పెట్రోకెమికల్స్ అలాగే ఆయిల్ రిఫైనింగ్‌లో కూడా ఎంటర్ అయింది. 1999లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ ఆయిల్ రిఫైనరీని నిర్మించింది. సింగిల్ సైట్ ఆయిల్ రిఫైనరీ అంటే ఆయిల్ రిఫైనరీలో అన్ని ప్రాసెస్ ఒకే సైట్‌లో జరుగుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్‌గా చాలా ఖర్చు తగ్గుతుంది. దీంతో ఇది రిలయన్స్‌ని మరింత పెద్ద కంపెనీగా చేసింది. దీంతో పాటు రిలయన్స్ టెలికామ్‌లో కూడా ఎంటర్ అయింది. ఈ టైంలో రిలయన్స్ టెక్నాలజీ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా విపరీతంగా గ్రో అయింది. ఈ టైంలో ధీరుభాయ్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని కూడా బాగా వాడి రిలయన్స్‌ని గ్రో చేశారు. 2002లో ధీరుభాయ్ అంబానీ చనిపోయారు. ధీరుభాయ్ తర్వాత ముఖేష్ అంబానీ అలాగే అనిల్ అంబానీ రిలయన్స్ లీడర్‌షిప్ తీసుకున్నారు. బట్ వ్యాపారంలో గొడవల వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి స్ప్లిట్ అయ్యి కొత్త కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఏర్పాటు చేశాడు అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీకి ఆర్ఐఎల్‌తో పాటు పెట్రోలియం బిజినెస్ దక్కింది. అలాగే అనిల్ అంబానీకి టెలికాం, పవర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైనాన్స్ బిజినెస్‌లు దక్కాయి. సో, ఆర్ఐఎల్ నుండి స్ప్లిట్ అయ్యి ఏడీఏ రిలయన్స్ గ్రూప్ ఏర్పడింది. ధీరుభాయ్ యొక్క ఆర్ఐఎల్ ముఖేష్ అంబానీ లీడర్‌షిప్‌లో ఇంకా గ్రో అయ్యి ఐపీసీఎల్‌ని పర్చేస్ చేసింది. అలాగే రీటైల్, గ్యాస్, టెలికాం, టెక్నాలజీ, ఎనర్జీ బిజినెస్‌లో కూడా ఎంటర్ అయింది. ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత 2002లో ఆర్ఐఎల్ యొక్క మార్కెట్ క్యాప్ సుమారు 62,000 కోట్లయితే 2025 కల్లా అది కాస్త 19,00,000 కోట్లయింది. అలా ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసిన బిజినెస్ గ్రో అయ్యి ధీరుభాయ్ కలకన్నట్లే ఒక అతి పెద్ద జెయింట్ అయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.